ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కోపం కాదే, పగ. నీ కారణంగా నా జీవితమే నాశనం అయిపోయింది. దానికి నువ్వేవేవో కారణాలు చెప్తావు, కానీ నిజమేంటో నాకు తెలుసు. చరణ్ అలా జీవశ్రవంగా బెడ్ మీద తన జీవితం మొత్తం పడున్నా నేను తట్టుకోగలను. కానీ నీ కారణంగా రికవరీ అయితే నేను ఓర్చుకోలేను. నువ్వు మనిషివా రాక్షసివా? చరణ్ బెడ్కి పరిమితం కావాలని కోరుకుంటున్నావా? నేనలా కోరుకుంటుంది చరణ్ మీద కోపంతో కాదు, నీ మీద ఉన్న పగతోనే. నీ మాటలతోనూ మాయలతోనూ ఎలాగైనా చరణ్ కి దగ్గర అవ్వాలన్న నీ ఇంటెన్షన్ నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చరణ్ కి దగ్గర కాకూడదు, అంటే నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు. అదే నాకు కావాలి. నేను కలలు కంటున్నానని నువ్వనుకుంటున్నావేమో, కానీ నిజానికి కలలు నువ్వు కంటున్నావు. అంటే ఏంటి? చరణ్ ని నార్మల్ మనిషిని చేసేస్తావా? చేసి చూపిస్తాను. తను కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసేలా చేసి చూపిస్తాను. నువ్వనుకున్నది జరగదు, కానీ నేననుకున్నది జరుగుతుంది. చరణ్ ఆల్బంలో పార్టిసిపేట్ చెయ్యడు. నువ్వు ఈ ఇంట్లో ఉండవు. తట్టాబుట్టా సర్దుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఉండవే. ఎట్టి పరిస్థితుల్లో చరణ్ ఓడిపోకూడదు. తను కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి? ఎలా? బేబీ, చరణ్ గురించి ఆలోచిస్తున్నావా? అవును మమ్మీ. చేతులకి కాళ్ళకి గాయాలయ్యాయి, బెడ్ రెస్ట్ లో ఉండాలి. అంతకు మించి ప్రమాదమేం లేదు అని చెప్పారు కదా. దెబ్బలు తగిలింది చరణ్ కి కాదు మమ్మీ. ఆ యాక్సిడెంట్ వల్ల నా ప్లాన్ దెబ్బతింది. చరణ్ రేపు జరగబోయే కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటే అతను ఖచ్చితంగా నాకు దగ్గరైపోయేవాడు. ఆ పల్లవి కూడా తనంతటి తాను దూరం జరుగుండేది. ఏంటి బేబీ నువ్వంటోంది? చరణ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే నీకు దగ్గరవడం ఎలా జరుగుతుంది? ఆ పల్లవి ఎలా దూరం అవుతుంది? నా ప్లాన్ ఏంటంటే మమ్మీ, అలా జరుగుండేది. ఆ అవకాశం నువ్వు వాడుకుందాం అనుకుంటున్నావా? కానీ ఆ ఛాన్స్ ఇప్పుడు మిస్ అయిపోయింది. చరణ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది కదా మమ్మీ. డోంట్ వరీ బేబీ, కాంపిటీషన్కి ఇంకా రేపటి వరకు టైం ఉంది కదా. చూద్దాం ఏం జరుగుతుందో. ఏం జరిగినా చరణ్ మాత్రం నీవాడే, నేను మాటిస్తున్నాను. చెప్పాను కదా, పొరపాటున నడవడానికి ట్రై చేసావంటే సర్జరీ ఫెయిల్ అయ్యి కాలు శాశ్వతంగా నీ స్వాధీనంలో లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఎందుకు స్వామి ఇలా చేసావు? నా మనోడిని ఎందుకు ఇలా చేసావు? సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక పేరు సంపాదించుకుని అదే లక్ష్యంగా ఆహర్నిశలు ఎంతో కష్టపడి అవకాశాలు తెచ్చుకున్నాడు. అంచెలంచెలుగా
ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆఖరి మెట్టు వరకు వచ్చాడు. ఇక తన లక్ష్యాన్ని సాధిస్తాడన్న సమయంలో ఎందుకిలా చేశావు? వాడేం పాపం చేశాడు? నేను కోప్పడుతున్నానని నువ్వు కోపం తెచ్చుకోకయ్యా. ఎలాగైనా నా మనవణ్ణి మామూలు మనిషిని చెయ్యి. వాడనుకున్నది నెరవేరేలా చెయ్యి. తమ్ముడికి ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది. నాకు చాలా బాధగా ఉంది సాన్విక. కాకపోతే రేపు పల్లవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కదా. అవును, అదొక్కటే ఆనందం. అవసరమైతే మా తమ్ముడిని ఫారెన్ తీసుకెళ్లి బాగు చేసుకోవచ్చు. ఈ పల్లవి పీడ విరగడైపోతుంది. అది చాలు నాకు. ఏంటి మొహంలో ఆనందం వెలిగిపోతుంది? రేపు పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కదా. పూసే తింగర్ మొహమా, అది వెళ్ళిపోతుంది అన్న ఆనందం లోపల పెట్టుకోవాలే. బావగారికి ఇలా జరిగిందేంటి అనే బాధని బయట కనపడేలా ఉంచాలి. లేదంటే అందరూ నిన్ను తప్పుగా అనుకుంటారు. అది సరే గాని చరణ్ని యాక్సిడెంట్ చేయించాలన్న ఆలోచన నీకెలా వచ్చిందే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరీ అంత షాకింగ్ రియాక్షన్స్ ఇవ్వకే. అమ్మ పుట్టిల్లు మేనమామకి ఎరుకునా అని మీ అమ్మ మైండ్ సెట్ ఏంటో నాకు బాగా తెలుసు. దానిలాంటి మైండ్ సెట్ నీది కూడా. చరణ్ కి యాక్సిడెంట్ చేయించింది నువ్వే కదా. నువ్వు కాదు అని చెప్పినా చేసింది నువ్వేనని నాకు తెలిసే. షూ, షూ. ఈ ముసల్దానా గట్టిగా అరవకే. ఈ మాటలు ఎవరైనా విన్నారంటే ఇక్కడే నన్ను చంపేసి గొయ్యి తీసి పాతేస్తారు. అయితే అవును, ఆ యాక్సిడెంట్ చేయించింది నేనే. దానికి కారణం పల్లవిని ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించాలని. రేపటితో నేను అనుకున్నది జరగబోతుంది. పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది.